దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనలు 47వ సంకీర్తన 6-7 వచనాలు. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము స్తుతి, ప్రైజ్. దావీదు రాసిన అద్భుతమైన స్తుతి కీర్తనల ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడినాం. ఆ స్తుతులన్నీ వాస్తవముగా అతని హృదయపు లోతుల నుండి పెళ్ళుబిగినవి. ప్రియులరా, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి పైకెత్తి బండ మీద తన పాదములు నిలిపిన రక్షకుడైన దేవుని పట్ల అతడు అమితానందముతో మరియు కృతజ్ఞతతో నిండి ఉన్నాడు. దావీదు దేవుణ్ణి స్తుతించడం ఆపకుండా ఈ విధముగా పలికాడు: నా ప్రాణమా, యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని 103వ సంకీర్తన మొదటి 2 వచనాలలో ఉన్నాయి. ఇంకా భక్తుడు చెప్పిన మాట, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అని 34వ సంకీర్తన మొదటి వచనములో జ్ఞాపకం చేశారు. ప్రియులారా, మన పెదవుల మీద నిరంతర స్తుతి ఉందా? అర్థసహితముగా స్తుతులు చెల్లిస్తున్నామా? లేక వ్యర్థమైన మాటలు పదే పదే వల్లిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథములో 119వ సంకీర్తన 104వ వచనాన్ని నీవు జ్ఞాపకం చేసుకో. ప్రియులరా, మన రక్షకుని ప్రార్థించటంతోనే ఆగిపోకూడదు. ఆయన స్తుతులకు, ఆరాధనకు మరియు ఘనతకు పాత్రుడు. మన పెదవుల నుండి స్తుతులు రానివ్వండి, మన హృదయముల నుండి స్తుతులు రానివ్వండి. నీ జీవిత భాగస్వామి మరియు పిల్లల నుండి స్తుతులు రానివ్వండి. దిన ప్రారంభము నుండి నీ గృహం ప్రార్థన మరియు స్తుతి గృహముగా ఉండాలి. దినములో మొదటి సమయం దేవునికి ఇవ్వండి. వాడిపోయిన ఆకులతో ఆయనను ఉంచవద్దు. ఇప్పుడు మనం ఆయనను చూడకుండా స్తుతించినట్లయితే తరువాత ఒకరోజు ఆయనను ముఖాముఖిగా చూస్తూ స్తుతిస్తాం. దేవుని బిడ్డలారా, మనం ఆయన ముఖం చూస్తాం, మనం శ్రేష్టమైన స్థలానికి వెళ్తాం. కనుక ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారంగా ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాచి కాపాడి ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. తండ్రి, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. పనులలో, ఉద్యోగాలలో, వ్యాపారములలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. నేటి దినాన ప్రభువా, నీ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నూతన ఆశీర్వాదములు అనుగ్రహించండి తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు. నాయన, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి. వారి పరీక్షలన్నింటిలో మీరు తోడై ఉండండి తండ్రి. వారికి కావలసిన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. దిన దీవెనలతో నింపమని మీరే తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకును
మీతో ఉన్న కుటుంబం అంతటికి నీ తోడై ఉంటున్నావు గాక. ఆమె.